సత్యము బోధిస్తూ నిలబడినటువంటి వారికి హింసించినట్లయితే దేవుడు మెచ్చినటువంటి బోధను, దేవుడు మెచ్చినటువంటి సువార్తికుడును, దేవుడు కావలసినటువంటి, దేవుడు అంగీకరించినటువంటి దేవుని పరిచారకులను హింసించినట్లయితే యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చెను. ఆయన వారి మీదకి కల్దీయులు రాజుగా రప్పింపగా అతడు వారికి మందిరములోనే ఖడ్గము చేత, చూసారా ఎలాంటి పరిస్థితి, ఎలాంటి స్థితిలోకి వస్తూ ఉంది. కనుక దేవుని మందసం, దేవుని మందిరం, దేవుని సమాజ మందిరం ఇలా చూసుకుంటూ వస్తే పరిణితి చెందుతూ ఉన్నారు. సమాజ మందిరం వారు ఏం చేస్తారు? వారు 7వ దినమున కూడుకుంటారు కదా. తర్వాత ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తారు. ధర్మశాస్త్రము సూచించిన యేసుని మాత్రము గుర్తించరు. కానీ ఇక్కడ ఇద్దరిని చూస్తున్నాం మనం, ఇద్దరిని, క్రిస్పును, క్రిస్టినేసును. వీరు సమాజ మందిరపు అధికారులు. రక్షించబడ్డారు అని అంటే కొరింథీ పట్టణము ఎంతగా విరివిగా సువార్త ప్రకటన జరుగుతూ ఉంది. నువ్వు ఎంత హింస పెట్టినా, ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి పెట్టినా సువార్త మాత్రము ఆగదు. ఆగుతుందా?